వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో లక్ష్మీ గణపతి మహాకళ్యాణంతో పాటుగా ద్వారపాలక ప్రతిష్టాది కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కమిటీ అధ్యక్షులు గడి జగన్ కమిటీ సభ్యుల సారథ్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ అనంతరం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు చెరుకుపల్లి గణేష్ శర్మ మాట్లాడుతూ దేవాలయంలో ఏర్పాటు చేసిన గణపతి హోమం, మహాకళ్యాణం మరియు ద్వారపాలక ప్రతిష్టాది కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు. పట్టణ ప్రజలందరూ యొక్క స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం 3 రోజులుగా జరుగుతూ ఈ రోజు ఆఖరి రోజుగా 11:43 స్వామివారి యొక్క ద్వారపాలకుల ప్రతిష్ఠ చేయడం జరిగింది. గత 3 నెలల నుంచి కూడా ఆలయంలో స్వామివారి కళ్ళన్నీ కూడా తీసి ఆ కళ్ళన్నీ కూడా వేరే చోట భద్రపరిచి స్వామివారిని గుడిని మళ్ళీ చక్కగా తీర్చిదిద్ది సుందర రూపాన్ని ఈ యొక్క ఆలయంలో ఆ యొక్క కొత్తగా ఈ రెన్యువేట్ చేసే ఆలయాన్ని మళ్ళీ స్వామివారికి పునః ఆ యొక్క జీవకళాన్యాసము స్వామివారి యొక్క పునర్జీవ కళాన్యాస కార్యక్రమాలు దేదీప్యమానంగా అలాగే కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో చాలా విశేషంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ 3 రోజులు కూడా ఓళ్ళ శ్రీనివాస్ గారి దంపతుల చేత ఆ యొక్క ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. కావున ఈ రోజు భక్తులు అలాగే కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.